ఎంత నల్లగా ఉన్న వాళ్ళైనా సరే ఈరోజు ఈ ఓన్లీ పౌడర్తోని మంచి హోమ్ రెమెడీ అండి. చాలా కాలం నుంచి మనం ఈ పౌడర్ యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో ఈరోజు వచ్చేసి ఆ పౌడర్ పెట్టుకోవడం మానేసి ఈ ప్యాక్ పెట్టుకున్నాం అనుకోండి, చాలా తెల్లగా వచ్చేస్తాము. ఎంత నల్లటి వాళ్ళైనా సరే రాత్రికి తెల్లగా అయిపోవాలనే ఆశ ఉంటుంది కదండి. అలాంటి వాళ్ళ కోసానికి తెల్లగా ఉన్న వాళ్ళు కూడా ఇంకా తెల్లగా కావాలి అని పార్లర్స్కి వెళ్తారు కదా. అలా వెళ్ళకుండా ఇంట్లోనే మనం ఒక పౌండ్స్ పౌడర్తోనే మంచి ప్యాక్ అయితే చేస్తున్నానండి తెల్లగా అవ్వడానికి. సో తెల్లగా ఎలా అవ్వాలి ఏంటి అనేది ప్యాక్ చేసి చూపిస్తానండి. మీకు ఎలా చేయాలి ఏంటి అనేది చేసి చూపిస్తాను. ఈ ప్యాక్ వచ్చేసి చాలా మంచి గ్లో వస్తుందండి ఫేస్ పైన. ఎంత మంచి గ్లో వస్తుందంటే పార్లర్కి వెళ్ళి మనం ఫేషియల్ చేసుకున్నామేమో అనేలాగా అనిపిస్తుంది అనమాట. అంత మంచిగా గ్లో వస్తుంది. సో ఈ ప్యాక్ని మనం ఎలా రెడీ చేసుకోవాలో నేను మీకు చేసి చూపిస్తానండి. చాలా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీంట్లో, మీకు చాలా యూజ్ అవుతుంది. మంచి కలర్ కోసానికి అయితే చివరి వరకు చూడండి తప్పకుండా. సో ఎలా చేయాలో నేను చేసి చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం నల్లగా ఉన్న చర్మానికి తెల్లగా అవ్వడానికి మంచి రెమెడీ చేసి చూపిస్తున్నానండి. ఫస్ట్ మనకు కావాల్సింది టమాటా అండి. ఫేస్ ఫస్ట్ మనం నీట్గా కడుక్కోవాలి. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఈ టమాటాతోని మనం స్క్రబ్బింగ్ లాగా చేసుకోవాలన్నమాట. ఈ టమాటా పైన షుగర్ యాడ్ చేయాలి మనము, ఎందుకంటే మన ఫేసు చాలా ట్యాన్ అయిపోతుంది కదండి. చాలా ట్యాన్ అయిపోతుంది, ఓపెన్ పోల్స్ అన్నీ క్లోజ్ అయిపోతాయి కదా. ఇట్లా మనం స్క్రబ్బింగ్ లాగా చేయడం వల్ల చాలా మంచిగా ఓపెన్ పోల్స్ ఓపెన్ అయిపోతాయి. డెడ్ స్కిన్ అంతా వెళ్ళిపోతుంది అనమాట. చాలా మందికి చాలా కలర్ డల్ ఉంటుంది కదండి. కలర్ డల్ ఉండడం వల్ల చాలా మంది ఫీల్ అవుతారు. సెలూన్స్కి వెళ్ళి చాలా డబ్బులు పెట్టాలంటే బాధపడతారు కదా. అలాంటి వాళ్ళ కోసానికైతే ఇది చాలా మంచి రెమెడీ అండి. ఇలా టమాటాలో మనకి సి విటమిన్ ఉంటుంది కాబట్టి చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. మన ఫేస్ మీద ఉన్న ట్యాన్ పోతుంది, డెడ్ స్కిన్ పోతుంది, ఓపెన్ పోర్స్ కూడా క్లోజ్ అయి ఉంటాయి కదా, అవి కూడా ఓపెన్ అయిపోతాయి అన్నమాట. లోపల వరకు ఈ విటమిన్ జ్యూస్ వెళ్ళి, టమాటా జ్యూస్ వెళ్ళి విటమిన్ సి లోపలికి అందిస్తుంది అనమాట. లోపలికి విటమిన్ సి వెళ్ళడం వల్ల ఫేస్లో గ్లో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఫస్ట్ మనం ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఇలా సర్క్యులర్ మోషన్స్లో షుగర్ యాడ్ చేసి టమాటాకి మనం ఇలా మసాజ్ లాగా చేసుకోవాలన్నమాట. ఇలా మసాజ్ లాగా చేసుకోవడం వల్ల ఫేస్ మీద ఉన్న నల్ల మచ్చలు, పిగ్మెంటేషను, సన్ బర్న్ కూడా ఉంటుంది కదండి. ఆ సన్ బర్న్ కూడా రోజు రోజుకి మనకి తగ్గిపోవడానికి హెల్ప్ అవుతుంది టమాటా. సో ఇది ఇలా మనం రబ్ చేసుకున్న తర్వాత కూల్ వాటర్తో మనం వాష్ చేసుకుందాం, ఓకేనా. ఒక 5 మినిట్స్ అలాగా ఇలా రబ్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ మనం ఇలా చేసుకోవడం వల్ల చాలా మంచి స్కిన్ ఇంప్రూవ్ అవుతుందండి. చాలా స్కిన్ వైట్ అవ్వడానికి చాలా బాగా గ్లో వస్తుంది. ఈ టమాటాలో చాలా మంచి సి విటమిన్ ఉంటుంది కాబట్టి మనకి బ్లీచ్ లాగా కూడా పనిచేస్తుంది. యాంటీ బ్యాక్టీరియల్ కూడా ఉంటుంది కాబట్టి చాలా మంచిగా స్కిన్ చాలా అందంగా హెల్తీగా అవ్వడానికి హెల్ప్ అవుతుందండి. ఇప్పుడు మనం ఇది కూల్ వాటర్తో కడిగేసుకుందాము. చాలా మంచిగా ఉంటుందండి మన స్కిన్. చాలా మందికి టైం లేని వాళ్ళ కోసానికైతే ఇది సూపర్ రెమెడీ అని చెప్పొచ్చు. స్కిన్ వైటనింగ్కి చాలా మంచిగా గ్లో వస్తుంది, చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి ఎంత బాగుంటుందో. ఇది మొత్తం నీట్గా కూల్ వాటర్తో కడిగేసుకుందాము. కూల్ వాటర్తో కడిగేసుకొని ఇది మనకి క్లిన్జింగ్ లాగా పనిచేస్తుంది అనమాట. క్లిన్జింగ్ లాగా అయిపోయింది కదా. ఇప్పుడు మనం స్కిన్ వైటనింగ్కి పౌడర్తో నేను ప్యాక్ చేసి చూపిస్తానండి రెమెడీ. ఇప్పుడు చూద్దాం అది ప్యాక్ ఎలా రెడీ చేసుకోవాలో. సెకండ్ రెమెడీ కోసానికి నేను ఒక బౌల్ తీసుకున్నానండి. పౌండ్స్ పౌడర్ అండి. ఈ పౌడర్ మనం చాలా కాలం నుంచి పెట్టుకుంటాం కదా, పెట్టుకున్నా కూడా వైట్ అవ్వట్లేరు అని బాధపడే వాళ్ళ కోసానికి ఈరోజు ఈ పౌడర్తోనే నేను పేస్ట్ లాగా చేసి ప్యాక్ లాగా చేసి చూపిస్తాను చాలా వైట్ అవ్వడానికి. సో దీంట్లో పౌడర్ యాడ్ చేసుకున్నాం కదా, కొంచెం కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. సరిపడా కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకొని దీన్ని మిక్స్ చేసుకోవాలి, పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. చాలామంది చాలా పిల్లలు పెద్దలు ఎవరైనా సరేనండి పౌడర్ రాసుకునేదాకా బయటకైతే వెళ్ళాం కదా. సో ఈ పౌడర్తో ఈరోజు ప్యాక్ చేసి చూపిస్తున్నాను. చాలా వైట్ అవుతుంది. ఇంకా పార్లర్కి వెళ్ళే పని లేకుండా ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం వచ్చినా ప్యాక్ అయితే మంచిగా రెడీ చేసి వేసుకుంటే
చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి, మంచిగా గ్లో వస్తుంది, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఈ ప్యాక్ ఇలా రెడీ చేసుకున్నాం కదా, ఈ ప్యాక్ని మనం ఫేస్ పైన మొత్తం అప్లై చేసుకోవాలి. ఫేస్ పైన అప్లై చేసుకొని ఒక 15 to 20 minutes ఉండాలన్నమాట. 15 to 20 minutes ఉన్న తర్వాత ఫస్ట్ అయితే అప్లై చేసుకొని ఇట్లా మొత్తం మసాజ్ లాగా చేసుకోవాలి. ఫేస్ పైన మసాజ్ లాగా చేసుకోవడం వల్ల మనం ఫస్ట్ క్లిన్జింగ్ చేసుకున్నాం కదా, స్క్రబ్బింగ్ లాగా చేసుకున్నాం కదా, మొత్తం ట్యాన్ అంతా వెళ్ళిపోయింది ఫేస్ పైన. సో ఆ ట్యాన్ అంతా వెళ్ళిపోయినాక మనం ఇలా ప్యాక్ వేసి మంచిగా స్మూత్గా మసాజ్ లాగా చేసుకోవాలి. ఇలా మసాజ్ లాగా చేసుకోవడం వల్ల స్కిన్ లోపలికి మొత్తం ఆయిల్ పౌడర్ అంతా వెళ్ళి చాలా మంచి గ్లోని ఇస్తుంది అనమాట. ఆ గ్లో మీరు ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఆ గ్లో చూస్తే మీరే ఆశ్చర్యపోతారండి. అంత మంచి షైనింగ్ వస్తుంది. మన బుగ్గలు ఎంత షైనింగ్ ఉంటాయంటే గ్లాసీ లుక్ వస్తుంది. ట్యాన్ అంతా పోయిన తర్వాత ఓపెన్ పోల్స్ అన్నీ క్లోజ్ ఉన్నాయి, అన్నీ ఓపెన్ అయిపోయినాయి కదా ఇప్పుడు మనకి. సో ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల మంచి గ్లో వస్తుంది. మీరు ఏ పార్టీకి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా సో ఇలాంటి ప్యాక్, ఇలాంటి రెమెడీ యూజ్ చేసి ఒక 15 minutes మన ఫేస్ పైన ఉంచుకొని కూల్ వాటర్తో వాష్ చేసుకొని వెంటనే మీరు బయటకు వెళ్ళొచ్చు అండి. మంచిగా సన్ స్క్రీన్ అప్లై చేసుకొని బయటకు వెళ్ళొచ్చు. మంచిగా మీ ఫేస్ అంటారు పార్లర్కి వెళ్ళి ఫేషియల్ చేయించుకున్నారా అని ఎలాగ ఉంటుందండి, అంత మంచి గ్లో వస్తుంది. ఒక 5 minutes మనం ఫేస్ పైన ఇట్లనే అప్లై చేసుకోవాలి పెట్టుకొని. ఒక 5 minutes అప్లై చేసుకున్న తర్వాత 15 minutes మనం ఇలా వదిలేయాలి. వదిలేసిన తర్వాత కూల్ వాటర్తో వాష్ చేసుకుంటే మంచి గ్లో వస్తుంది మన స్కిన్ పైన. తప్పకుండా మీరు యూజ్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. తెలియని వాళ్ళ కోసానికి హెల్ప్ అవుతుందండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. నా వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసానికి. సో మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి. హెయిర్కి, స్కిన్కి, సోప్స్ వీడియోస్, ఎలాంటి స్కిన్ వాళ్ళకి అయినా సరే మన ఛానల్లో అవైలబుల్ ఉన్నాయండి. చాలా మంచి మంచి వీడియోస్ పెట్టాను. ఒక్కసారి చూసి సబ్స్క్రైబ్ చేసుకొని మీకు నచ్చిన వీడియో చూసి చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.